ప్రార్థనలో గడపడానికి మనందరూ వచ్చినాము. ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైందో మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనేది మన విశ్వాస జీవితానికి అదొక పిల్లర్స్, లేదంటే ఒక పునాది. ఈ ప్రార్థన మనం ఎంత బలంగా చేసుకుంటే మనకి జీవితాలు, మన ఆత్మీయ జీవితాన్ని అంత బలంగా కట్టుకోగలుగుతాం. ఆసాపు అనే భక్తుడు రాస్తున్న కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనకు వెళదాము. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయదను. భక్తుడు అంటున్నాడు దేవునితోటి, నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, మొర్ర. రెండవది అంటున్నాడు ఆయనకు మనవి చేయదను. అంటే ప్రార్థన అంటే ఏమిటి? మొర్ర, మనవి. మొరపెట్టడం అంటే ఏమిటి? మొరపెట్టడం అంటే ఏమిటి? మనవి అంటే ఏమిటి? తేడా తెలుసుకోవాలి. మొరపెట్టడం అంటే మనం దీన స్థితిలో, మనకి అవసరమైనటువంటి స్థితిలో ఎవరైతే మనకి దయచేస్తారో ఆ యొక్క స్థితిలోంచి బయటికి ఎవరిని మనం బయటికి రప్పిస్తారో, ఎవరైతే మన ఇప్పుడు భయంకరమైన స్థితిలో నుండి లేవనెత్తగల స్థితి ఎవరికైతే ఉంటుందో వారికి పెట్టేది మొర. మనంతా మనము ఆ స్థితిలోంచి రాలేనప్పుడు ఎవరైతే ఆ స్థితిలోంచి మనం తప్పించగలుగుతారో వారికి పెట్టేది మొర. అది శరీర సంబంధం కానీ ఆత్మ సంబంధం కానీ. ఇప్పుడు వ్యక్తికి నయాపస లేదు, జీవితంలో ఏది కావాలన్నా దొరకటం లేదు, అసలు నయపస లేదు. ఎవరన్నా అతని స్నేహితుడో ఆప్తుడో ఉన్నాడు, సహాయం కొరకు వెళ్తాడు, దాన్ని ఏమంటారు? మొర. ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చే స్థితి ఆ ఎదురు వ్యక్తి ఉన్నది కాబట్టి నాకు సహాయం దయచేసి అని చెప్పేది మొర. మన జీవితంలో మన సొంతంగానో మన శక్తి చేత ఈ లోకలు ఏది పొందుకోలేం, దేవుడు అనుగ్రహిస్తే కానీ ఏమి పొందుకోలేం. అందుచేత మనం ఆ స్థితిలో నుండి మనం తప్పించేవారు ఎవరంటే దేవుడే. ఆ దేవునికి మనం మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే మా దగ్గర ఏమీ లేదు ప్రభు, మా చేతిలో ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు, మేమేమీ చేయలేము, చేసేది నీవే అని దేవుని అడగటం అనేది మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి ప్రార్థనలో. మన జీవితంలో ఒక్కొక్కసారి శరీర సంబంధం కానీ ఆత్మ సంబంధం కానీ మన సొంత శక్తి చేత పొందుకోలేం, దేవుడు అనుగ్రహిస్తే కానీ మనం ఏం పొందుకోలేం. అందుకని భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందలేరడు. అంచేత దేవుడు ఇస్తేనే కానీ పొందుకోలేం. మరి ఆయన మనకి ఇవ్వాలంటే మనం దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏమిటనమాట? మొర్ర. ఒక దీనుడు దేవునికి పెట్టేది మొర్ర. ఒక దీనత్వం కలిగి తాను తగ్గించుకొని చేసేది మొర్ర. ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఇస్తే ఎంత లేదంటే అంటే అది మొర కాదు. ఎప్పుడైతే మొర పెట్టుకుంటున్నామో అందులో నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. దేవా నా వల్ల ఏది కాదు, సమస్తం నీ వల్లే, నువ్వు ఇస్తేనే నేను పొందుకోలేము అని దేవునికి ప్రార్థనలో మొరపెట్టడము. అది ఇలాగూ ఆసాపు అలా మొరపెట్టాడు ప్రార్థనలో. రెండవది అంటున్నాడు ఆయనకి మనవి చేయదును. మనవి అంటే ఏమిటి అనమాట? మనకి ఏది కావాలో అది చెప్పడం. మొరపెట్టడం ఏంటంటే ప్రభు నా వల్ల ఏది కాదు, నువ్వు ఇస్తేనే కానీ నేను పొందుకోలేను, ఇది మొర్ర. మనవంటే ఏమిటి? అప్పుడు మనకి ఏది అవసరమో అది ఒక్కొక్కటి, ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడగటం అనేది మనవి. ఈ రెండు ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. పైగా ఇలాగ మొరపెట్టాలి, మనవి చేయాలి ప్రార్థనలో. ఎప్పుడు వరకంట? దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదను. దేవుడు నాకు చెవియొగ్గి నేను నా మొర వినంత వరకు కూడా ఆయనకు మనవి చేస్తూనే ఉంటాను అంటున్నాడు. దేవుడు నాకు చెవియొగ్గు వరకు ఎలుగెత్తి మనవి చేస్తూనే ఉంటాను అంటే ఏమిటనమాట? ప్రార్థన చేసి ఆమేన్ అని మర్చిపోవడం కాదు. దేవుని దగ్గర నుంచి మనము ఏదైతే దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో అది మనం పొందుకునే వరకు కూడా మనం చేస్తూనే ఉండాలి. దేవుడు మనకు ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు ఉంది, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు న్యాయం తెచ్చమని అడిగింది. ఆయన అన్నాడు, లేదమ్మా నాకు చాలా కేసులు నీకు న్యాయం తెచ్చలేను పో అన్నాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది, మళ్ళీ వచ్చి అయ్యా నాకు న్యాయం తెచ్చమన్నది. చెప్పాను కదమ్మా పో అని చెప్పేసి పొమ్మన్నాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ 3వ రోజు వచ్చింది, 4వ రోజు వచ్చింది, 5వ రోజు వచ్చింది, 6వ రోజు. ఎక్కడ విసిగిపోయాడు. ఇంకా ఏంటి పొమ్మంటే కూడా పోవట్లేదు, ఏంటి సరే అమ్మా ఏంటి ఏం కావాలి నీకు అని అడిగి అప్పుడు అక్కడ ఏమి కావాలో అది న్యాయం తీర్చాడట. మరి ఆమె విధవరాలు సరే పొమ్మంటున్నాడు కదా అని చెప్పేసి పోలేదు, అడుగుతూనే ఉంది, మనం చేస్తూనే ఉంది, మొరపెడుతూనే ఉంది. ఇంకా విసిగిపోయి వేసారిపోయి అమ్మ ఇంకా నా దగ్గర రాకుండా ఈమె మొహం నేను చూడకుండా ఉండాలంటే ఈమె కార్యం నేను చేయలేని చెప్పేసి మిగిలిన కార్యాలను పక్కన పెట్టి ఆమెకి న్యాయం తీర్చాడు. అలాగూ దేవుని విషయంలో కూడా మనము దేవుని దగ్గర నుంచి మనం జవాబు పొందుకునేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, మొరపెడుతూనే ఉండాలి, మనం చేస్తూనే ఉండాలి. ఒకసారి రెండోసారి ప్రార్థన చేసి ఆయన చిత్తం మీద జరుగుతుందిలే, చాలా
క్రైస్తవులు చాలామంది ఊత పదం ఏంటంటే ఆయన చిత్తమైతే జరుగుతుంది, ఆయన చిత్తమైతే తెలియజేద్దాం. ఆయన చిత్తం అంతా దేవుని లేఖనంలో ఉన్నది. అయితే ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తం ఆల్రెడీ దేవుని గ్రంథంలో రాసి పెట్టేశాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే బైబిల్ గ్రంథం నేర్చుకొని ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం జీవించాలి. కానీ దేవుని చిత్తమైతే కాదు. దేవుడు చిత్తం ఏమిటంటే మనము ఏది అడిగినా కూడా మన ఆలకిస్తాడు. ఎలాగా ప్రార్థన చేయాలన్నమాట, ఆయన మన ఆలకించేంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇది దేవుని చిత్తం. ప్రార్థన చేసేసాము, ఆమెను అన్నాము, దేవుని చిత్తం అయితే జరుగుతుందని ఊరుకున్నాం అనుకోండి, పక్కన పెడతాడు దాన్ని దేవుడు. దేవుని చిత్తం ఏమిటి? తేడా గమనించారా? నాకు అది కావాలి అనేటువంటి అవసరం ఉంది, నాకు ప్రార్థన చేస్తాం, నాకు ఇది కావాలి ప్రభు అన్నాను, ప్రభు నీ చిత్తమైతే అని చెప్పేసి ఇంకా నేను ఊరుకున్నాను, దేవుని చిత్తం కూలిపెట్టేశా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ప్రభు నాకు ఇది కావాలి అని రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏది రెండిట్లో ఏది దేవుని చిత్తం చెప్పండి? రోజు ప్రార్థన చేయడం దేవుని చిత్తమా? ప్రభు నీ చిత్తమే నెరవేరుగా కానీ ఊరుకోవడం దేవుని చిత్తమా? రోజు ప్రార్థన అది దేవుని చిత్తం. చాలామంది మనం మిస్టేక్ అయితే చేస్తాం, దేవుని పెట్టేసి ఆయన చిత్తం అయితే ఇలా జరుగుతుంది. నో, దేవుడు తన చిత్తాన్ని బైబిల్లో రాసి పెట్టాడు. మనం ఏం చేయాలంటే మనం ఏది అడుగుతున్నామో అది మనం పొందుకునే వారు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, సరే ఉపవాసం ఉన్నా లేకపోయినా అది ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నారు, మనందరికీ కొన్ని అవసరాలు ఉన్నాయి. దీని గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు, ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ మనం ఆలకిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు కూడా. కాబట్టి మనం అలాగూ దేవుడు మనకు జవాబు ఇచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉందాం. తర్వాత 2వ వచనం అంటున్నాడు, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుక తీయకుండా చాపబడినది, నా ప్రాణము ఓదార్పు పొందాలనుకున్నది. ఇలాగూ ప్రాణము ఓదార్పు కూడా పొందట్లేదు, అంత అవసరం ఉన్నది అతనికి. అయినప్పటికీ నేను చేస్తున్నాడంట, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. మనకు వచ్చినటువంటి ఆపత్కాలంలో కానీ మనకు ఉండే అవసరాల్లో కానీ ఎవరిని వెతకాలి? మనము మనుషుల్ని కాదు, ఎవరిని వెతకాలమ్మా? దేవుని వెతకాలి. దేవుని వెతికితే ఎవరి ద్వారా ఎలాగో సహాయం చేస్తాడో, ఎవరి ద్వారా ఎలాగో కార్యం చేస్తాడో ఆయన చిత్తం అది. అయితే దేవుని చిత్తం మన పట్ల ఏమిటాడనమాట, మన ఆపత్కాలంలో మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి, దేవునికి మొరుపెట్టాలి, మనవి చేయాలి. రాత్రి వేళ నా చెయ్యి వెనుక తీయకుండా చాపబడినది. రాత్రి వేళ నా చెయ్యి వెనుక తీయకుండా చాపబడినది అంటే అర్థం ఏంటమ్మా? ఏదన్నా అడగటానికి బాబు దయచేయండి, ఇప్పుడు మనం లోనికి వెళ్తాం, బాబు దయచేయమని అంటే, ఇప్పుడు మొర్ర గురించి నేర్చుకుంటున్నాం కదా, మొర్ర గురించి మన గురించి నేర్చుకుంటాం. ప్రభు నాకు దయచేయి, రాత్రంతా ఆ చెయ్యిలు అలాగా పెట్టి ప్రభు నాకు దయచేయి అని అడుగుతూనే ఉన్నాడంట. ఆ చెయ్యి వెనక్కి తీసుకుంటలేదు. దేవుడు ఇచ్చే వరకు చేతులు చాపి ఆయన ప్రార్థన చేయొగ్గు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చేతులు చాపుతున్నాడు. ఆయన దీవులు నా చేతులు ఎప్పుడు పడతాయా అని చేతులు చాపి అలాగే ఉంచుతున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు తను మన జవాబు ఇచ్చే వరకు కూడా చేతులు చాపి అడుగుతూనే ఉండాలి. అది స్తుతి కావచ్చు, ప్రభు నువ్వు ఇచ్చే దీవులను పట్టుకోవడానికి మన చేతులు చాపడం ఏదైనా సరే అలాగూ కంటిన్యూస్గా మనం చేస్తూనే ఉండాలి. ఆఖరి 3ది అంటున్నాడు చూడండి, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఎంతటి దీనస్థితిలో ఉండి కూడా మనకి ఇటువంటి స్థితిలో ఇంకా లేదు. చూడండి, నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఒకసారి మనం కూడా అటువంటి అనుభవంలోకి వెళ్తున్నామేమో, ఆత్మ కూడా కృంగిపోయే స్థితిలో కూడా ఉన్నాయేమో, లేదంటే మన నిట్టూర్పులతో మనం ఈ లోకాన్ని జీవిస్తున్నామేమో. మన నిట్టూర్పులన్నీ తీసేస్తాడు దేవుడు, కృంగిపోయిన ఆత్మని లేవనెత్తాడు మన దేవుడు. మన చేయవలసిన కార్యం దేవుని చిత్తం ఏమిటి అంటే వెనుదీయక మొర్ర మనవి ప్రార్థన, పగలు కానీ రాత్రి కానీ ఆయన మనకు జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇది దేవుని చిత్తం. అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. జీవితంలో నేర్చుకుందాం, ఈ యొక్క ఆశాపుల జీవితం నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థనలకు వెళ్ళబోతున్నాం. మనందరం ప్రేయర్ రిక్వెస్ట్ బుక్స్లో రాశారు చాలామంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్స్. మీరు ప్రతి వీక్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బుక్ తెచ్చుకోండి, పేపర్ అన్నా బుక్ తెచ్చుకోండి, మీకు చెప్పేటువంటి పేర్లు మరి రాసుకొని మరి అది ప్రార్థన చేసి మరి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రార్థనని. ఇక్కడికి ప్రార్థన చేసి మర్చిపోవటం కాకుండా దేవుడు దానికి జవాబు ఇచ్చేవారు కూడా. ఇప్పుడు ప్రార్థన చేసి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, ఏం ప్రార్థన చేసామో పోయిన వారు ఏం ప్రార్థన చేసామో మనకు గుర్తుండదు. అలాగే ఒక కాగితం మీద పుస్తకం మీద రాసుకొని ఇక్కడ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసామనుకోండి, ఎవరికి దీవెన తెలుసా? మొట్టమొదటిగా మీకు దీవెన, నాకు దీవెన. ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చేది నాకు దీవెన వస్తుంది, ఎవరి గురించి ప్రార్థన చేసానో వాళ్ళకి తర్వాత దీవెన వెళ్తుంది. అంచేత నాకు దీవెన కావాలంటే మీ గురించి నేను ప్రార్థన చేయాలి, అప్పుడు నన్ను దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు.
అంచేత ఒక పుస్తకం కానీ కాగితాలు కానీ తెచ్చుకోండి, రాసుకోండి, ఆ ప్రేయర్ రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళి నోట్ బుక్ అందరికీ ఉండటం చాలా మంచిది. దేవుని వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, విన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఏమి విన్నాం అనేది ఒకసారి ఆ రాసుకున్నటువంటి నోట్స్ రాసుకుంటే, ఆ నోట్స్ కొన్న ఏమి విన్నామా అని చూసుకుంటే మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనకి దేవుడు మాట్లాడడం వేరు, మనుషులు మాట్లాడడం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవి చాలా ముఖ్యమైన కంటే విలువైనటువంటి మాటలు కాబట్టి దాన్ని నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటే మనకు ఆశీర్వాదకరం. అలాగే నోట్ బుక్ ఉంటే అన్నీ ప్రార్థనలకు అవసరంలో రాసుకోవచ్చు, వాక్యం చెప్తున్నప్పుడు రాసుకోవచ్చు, ఇంకా మనం ఏమైనా చేద్దాం అనుకున్నది రాసుకోవచ్చు, ఇక్కడ ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు రాసుకోవచ్చు. అంచేత బైబిల్తో పాటు ఒక నోట్ బుక్ ఉంటే చాలా మంచిది అందరికీ. అంచేత ఈ యొక్క ప్రార్థన విన్నపములు ఇప్పుడు చేసుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా మనం ఆలకిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మంది ప్యాటర్న్ చెప్పిన ప్రార్థన అలాగే చేయాలి. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు సంఘం గురించి ప్రార్థన చేయాలి. సంఘం చక్కగా ఎదగాలని, ఇంకా అనేక మంది వచ్చి రక్షణ సువార్తను విని దేవుని ఎదగడానికి సంఘం గురించి ప్రార్థన చేయాలి ఒకటి. రెండవది, ఎవరి గురించి మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నాడో వారి గురించి ప్రార్థన చేయాలి. ఆకన్నా మీ గురించి మీకు అవసరాల గురించి మీరు ప్రార్థన చేసుకోండి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సంఘాన్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వారిని దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు వందనాలైనా, మాతో మాట్లాడినందుకు దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో మరి భక్తులు చెప్పిన రీతిగా రాత్రి వేళ నా చేయి వెనుక తీయకుండా చాపబడి ఉన్నది నాయన. నువ్వు మాకు దేవులు ఇచ్చే వరకు నాయన మరి తన దాసుడు తన యజమాని తట్టును, దాసురాలు తన యజమానురాలు తట్టును చేయి ఎలా చాచుతున్న ప్రభు అలాగ మేము చాచుచున్నాం తండ్రి. మా చేతులు ప్రభా నీ యొక్క దీవెనల కొరకు మేము మా చేతులు చాస్తూ ప్రభా నీకు మొరపెట్టుకొంచుండగా నీ దీవెనలు మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. మీరు మహిమగ్రత ప్రభావం పొందుకోండి. వచ్చిన బిడ్డలు ప్రార్థన చేస్తుండగా సంఘాన్ని దీవించండి, వారిని దీవించండి. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వారికి నీ అవసరాలు తీర్చండి. మేము ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలు వినేటువంటి ఓ పావనుడా, ఓ ప్రభా ప్రార్థన ఆలకించి జవాబు ఇమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనాంశాలు ఒక్కొక్కటి నేను చెప్తాను, మరి దయచేసి మీరు రాసుకోండి మీ పేర్లు. మొట్టమొదటి